ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియబోతోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరింత గడువు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టును మరొక 2 నెలల గడువు కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారంటూ ఆయన తెలియజేస్తున్నారు. 4 విచారణ మాత్రమే ముగిసిందంటూ స్పీకర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమయం కావాలంటూ ఆయన కోరుతున్నారు. మరి కోర్టు మరింత సమయాన్ని కేటాయిస్తుందా లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. అయితే ఖచ్చితంగా మరింత సమయం కేటాయించే అవకాశాలే కనిపిస్తున్నాయి. శాసనసభ వ్యవహారాలకు సంబంధించి మేము ఇన్వాల్వ్ అవ్వం, మాది అల్టిమేట్ డెసిషన్ అవ్వకూడదు, మీరే నిర్ణయం తీసుకోండి, ఆ గౌరవం మీకు దక్కాలి అంటూ కోర్టు కామెంట్స్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకి వారిని విచారించడం చూసాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వింత సమాధానాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కేవలం 4 నేను విచారించాను, 10 మందికి నోటీసులు ఇస్తే 8 మందే రెస్పాండ్ అయ్యారు, కాబట్టి నాకు మరింత సమయం కావాలి అంటూ ఆయన కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరొక 2 నెలల సమయాన్ని కోరుతున్నారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో స్పీకర్ కంప్లైంట్ చేయడం, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో చివరి కోర్టుకు వెళ్ళడం, కోర్టు మేము నిర్ణయం తీసుకోం కానీ మీరైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి అంటూ చెప్పిన నేపథ్యంలో ఈ తాత్సారం మంచిది కాదు, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిందే అంటూ చెప్పిన నేపథ్యంలో మరి స్పీకర్ తర్వాత ఆ ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎమ్మెల్యేల నుంచి వచ్చినటువంటి స్పందన కూడా మనం చూసాం. మేమేదో 3 రంగుల జెండా అనుకొని కప్పించుకున్నాం, లేదంటే సీఎం గారు కండువా కప్పుతుంటే కప్పుకోకపోతే ఫీల్ అవుతారని మేము కప్పించుకున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళు కొంతమంది. అయితే కడియం, పోచారం లాంటి వాళ్ళు, మేము పోచారం రీసెంట్గా మాట్లాడారు, నేను పార్టీ మారడం వాస్తవమే కానీ నా నియోజకవర్గం కోసం నేను మారానే తప్ప మరి ఇంకేం లేదు అని చెప్పి ఆయన చెప్పడం, నాది చివరి ఎన్నిక, మీ ఇష్టం అని చెప్పేసి ప్రజలను ఉద్దేశిస్తూ కడియం మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి సమాధానం, భిన్న అభిప్రాయాలు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి కోర్టు ఇచ్చిన సమయం ఎందుకు సరిపోలేదు అని అడుగుతుందా, లేదంటే 2 నెలల సమయం అడుగుతున్నారు కాబట్టి ఆ సమయాన్ని మళ్ళీ ఇస్తుందా అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఏం జరగబోతోంది ఇప్పుడు? ఇప్పటివరకు నలుగురిని మాత్రమే విచారించాం, మిగతా వారిని విచారించడానికి సమయం పడుతుంది అనేటువంటిది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ గడువు పొడిగించాలి అనేటువంటిది ఆయన తరపు లాయర్లు కోర్టు విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఫిరాయింపుదారుల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తే ఆ అవసరం అయితే వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కు సూచించింది కూడా సుప్రీంకోర్టు. అయితే ఇప్పటి వరకు 4 మాత్రమే విచారించడం, మిగతా వాళ్ళని విచారించడానికి 2 నెలల గడువు పొడిగించాలని స్పీకర్ తరపు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థులనే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తా ఉన్నారు అందరితో. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇప్పుడు కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంది, కోర్టు ఏం చెప్పబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. మీరేమనుకుంటున్నారు? కోర్టు ఏ నిర్ణయం చెప్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ నిర్ణయం చెప్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఉంది? ఇంకా సమయం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇక కోర్టు ఏదో ఒక నిర్ణయం చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా, లేదంటే స్పీకర్కి ఇక సమయం అయితే ఇవ్వం, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి ఇక అని చెప్పి చెప్తుందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.